హాయ్ గైస్, నమస్తే మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో కేరామ్ మూవీ చూసాను గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూ ఇవ్వకముందు ఒక పాయింట్, నేను జస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నాను. నేను అంత రివ్యూ పెద్దగా ఇచ్చే చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ని కాదు. మూవీ ఎలా చేస్తారు ఎలా అనేది నాకు పెద్ద నాలెడ్జ్ లేదు. బట్ మూవీ అంటే నాకు ఇష్టం. మూవీని ఇలా చూస్తే బాగా అనిపిస్తుంది అని యాజ్ అ ఆడియన్గా చెప్తున్నాను. సో యాజ్ అ ఆడియన్గానే మాట్లాడుతాను మామ, అంతకుమించి వేరే లేదు. ఒకవేళ ఎవరికైనా నా వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మామ, నచ్చకపోతే ఏమనుకోకు, కొంచెం అయినా సరే సబ్స్క్రైబ్ చేయి మామ. సో సో కమింగ్ టు మూవీ వచ్చేసి స్టోరీ, యాజ్ నేను స్టోరీ అయితే నేను ఏ మూవీకి రివ్యూ ఇచ్చిన స్టోరీని ఫస్ట్ అస్సలు లీక్ చేయను. స్టోరీ మీరు కొన్ని పాయింట్స్ చెప్తాను అంతే. స్టోరీ కంప్లీట్గా, నా పాయింట్ ఒకటి, నేను కంప్లీట్గా స్టోరీ చెప్పేస్తే మీరు మూవీ చూడాల్సిన ఆలోచన రాదు. అండ్ చూసినా కూడా ఒకవేళ ఎగ్జైట్మెంట్ ఉండదు. సో బెటర్ ఆ మూవీ అనేది అక్కడనే మీరు ఎంజాయ్ చేయాలి. జస్ట్ కొన్ని పాయింట్స్ మాట్లాడుకుందాం. సో యాజ్ ఇట్ ఈస్ మనం ట్రైలర్లో ఏదైతే చెప్పానో యాజ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ స్టోరీ అదే ఉంది. కాకపోతే చిన్న చేంజ్ ఉంది. సో మూవీలో వచ్చేసి లైక్ ఈజ్ ఎ రిచ్, తను ఒక గొప్పింటి పిల్లోడు అబ్బాయి. అతను బట్ నార్మల్ లైఫ్ ఇష్టపడతాడు. అండ్ దట్టు ఫుల్ తాగుతాడు. సో అలాంటి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి ఒక సీరియస్, అలాంటి క్యారెక్టర్ ఉన్న పర్సన్కి ఒక సీరియస్గా, ఒక ఏమంటారు అంటే ఒక ప్రామిస్ ఇస్తే ఆ ప్రామిస్కి కమిట్మెంట్ ఉండే పర్సన్ కనుక లైఫ్లోకి వస్తే ఎలా ఉంటుంది అండ్ ఎలా తన్ని డీల్ చేస్తాడు అనేది స్టోరీ. హీరోయిన్ రంగబలి మూవీలో చూసిన హీరోయిన్ గ్లామర్ డోస్ అయితే బాగానే ఇచ్చింది. అండ్ పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ బాగానే చేసింది, చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ అంటే తనకొక ఒక చిన్న హెల్త్ ఇష్యూ ఉంటుంది. అది వచ్చేసి అంటే పెద్ద హెల్త్ ఇష్యూ, చిన్న హెల్త్ ఇష్యూ, బట్ అది పెద్దదే. సో అలాంటి హెల్త్ ఇష్యూ ఉన్న పర్సన్ని బై మిస్టేక్గా, అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే లైక్ తనకు ఒక ప్రామిస్ చేస్తే ప్రామిస్ మీద నిలబడాలి, లేకపోతే తనకి లైక్ మెంటల్ వచ్చేస్తుంది అన్నట్టు. సో అలాంటి క్యారెక్టర్ అలాంటి డిజీజ్ తనది. సో అలాంటి డిజీజ్ ఉన్న పర్సన్ని అసలు క్యారెక్టరే లేదు. అండ్ టైం సెన్స్ మనకి అసలే ఉండదు ఒక తాగుబోతే క్యారెక్టర్కి. అలాంటి వాడికి అలాంటి పర్సన్ లైఫ్లోకి వస్తే, అండ్ అది కూడా ఏరి కోరి మనోడే తెచ్చుకుంటాడు కదా లైఫ్లోకి. సో తెచ్చుకున్నప్పుడు తనతో వచ్చే ఆ జర్నీలో తనతో వచ్చే స్ట్రగుల్స్ కానీ, లేకపోతే ఆ లొల్లి కానీ, ఆ గొడవలు కానీ ఎలా ఉంటాయి అని చెప్పేసి చూపించారు మూవీలో. సో అండ్ మూవీ అయితే మా ఫుల్ కమర్షియల్ మాస్ మసాలా మూవీ అయితే. అండ్ మూవీలో మెయిన్ ప్లస్ అంటే ఓవరాల్ మూవీలో పెద్ద పాజిటివ్ ఏదైనా ఉందంటే అది కిరణ్ అబ్బవరం గారు నిజంగా లిటరలీ తడిపోషమ్మ గుడి మన లాంగ్వేజ్లో ఇచ్చి పడేసిండు యాక్టింగ్. అంటే నేను ఏదైతే ట్రైలర్లో చెప్పింది యాజ్ ఇట్ ఈస్ నిజమే. తను చక్కగా ఓపెన్ చేసి చూసుకుందాం రా యాక్టింగ్ అని చెప్పేసి ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. ఫుల్ ఎనర్జీ, ఇంత ఎనర్జీ నాకు కిరణ్ అబ్బవరంలో ఇంత ఎనర్జీ పర్ఫార్మెన్స్ లాస్ట్ మూవీస్లో నేను చూడలేదు. ఎస్ఆర్ కళ్యాణ మండపంలో కూడా తన యాక్టింగ్ ఉంటుంది, కాకపోతే కొంచెం లిటిల్ బిట్ కంట్రోలింగ్గానే ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం అసలు ఒప్పనే ఫుల్ మాస్ క్యారెక్టర్, అండ్ మాస్ క్యారెక్టర్ తగినట్టు ఫుల్ యాక్ట్ చేశాడు. సూపర్ అనిపించింది తన యాక్టింగ్. అంత ఎనర్జీ నిజంగానే నాకు తెలిసి డౌన్ ద లైన్, ఈ మూవీ చూసిన తర్వాత డౌన్ ద లైన్ లైక్ ఇలాంటి క్యారెక్టరైజేషన్స్కి కిరణ్ అబ్బవరంకి రావాలి. అంత ఓపెన్గా యాక్ట్ మస్తు అనిపించింది, సూపర్ అనిపించింది గైస్. అండ్ అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా మెచ్చుకోవాలి. తనకున్న ప్రాబ్లమ్ని చూపించడం కానీ, అసలు అక్కడ తను ఎంత గ్లామర్ డోస్ ఎంత పెంచిందో, అండ్ దాంతోపాటు గ్లామర్తో పాటు అండ్ పర్ఫార్మెన్స్ కూడా చూపించింది. సూపర్ అనిపించింది పర్ఫార్మెన్స్ తనది కొన్ని చోట్ల. అండ్ మూవీ స్టోరీ అయితే సీరియస్, మనం ఏదో మెసేజో అదేదో అనుకోకండి. నార్మల్గా జస్ట్ ఒక 2.5 hours ఎంజాయ్ చేయాలనుకుంటే మూవీని జస్ట్ వెళ్ళొచ్చు. మూవీని ఎంటర్టైన్మెంట్ అవుతాము. కొన్ని జోక్స్ బాగానే వెళ్ళాయి, కొన్ని చోట్ల మాత్రం అసలు ఏ సర్టిఫికేట్ జోక్స్ కొన్ని ఉన్నాయి. దాన్ని ట్రై చేశారు, ట్రిమ్ చేశారు, ట్రిమ్ చేసి బాగానే సెట్ చేశారు. కాకపోతే సిచ్యువేషన్ నిజంగా అంటే వీళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రమోషన్స్లో అప్పుడు చెప్పిన మాట నిజమే. అంటే ఆ క్యారెక్టర్కి
ఆ క్యారెక్టర్‌కి ఆ టైంలో, ఆ సిట్యుయేషన్‌లో అలాంటి డైలాగ్ మేబీ రిక్వైర్‌మెంట్ అనిపిస్తది. ఎందుకంటే మనం లోకల్ జనరల్‌గా మనం మాట్లాడుకుంటుంటాం గానీ, బట్ తెర మీద వద్దంటాం గానీ, బట్ నిజమైన లైఫ్‌లో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా! సో, కొన్ని డైలాగ్స్ నిజంగానే వాలిడ్ అనిపిస్తది. నేనెళ్ళిన థియేటర్‌లో మాత్రం అక్కడ 'కిరణ్ బొవరం' గాదు, ఆ డైలాగ్స్ థియేటర్‌లో జనాలు అంటుండే. అంటే ఉంటారు కదా మన వాళ్ళు, ఇద్దరు ముగ్గురు అలా. ఐ మీన్ సౌండ్స్ ఇచ్చారు అలా ఆ డైలాగ్స్‌ని. సో, మూవీ ఫుల్ కమర్షియల్ మూవీ. అండ్ లాస్ట్‌లో చిన్న మెసేజ్ ఇవ్వడానికి కూడా ట్రై చేశారు. అండ్ దాంతో పాటు మెయిన్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. ఆహ్, మన సాయి కుమార్ గారిది క్యారెక్టర్ ఒక అంటే ఒక కొంచెం ఎందుకు అంటే కొన్ని బౌండరీస్ పెట్టి చేయించారు. ఐ మీన్ తన దగ్గర నుంచి కంప్లీట్ అంటే ఎలాంటి ఇప్పుడు 'ఎస్ఆర్ కళ్యాణ మండపంలో' గాని, లేక తన యాక్టింగ్ ఎంత బావుంటది. సో, అలా కూడా కాకుండా నార్మల్‌గానే జస్ట్ అంత వెయిటేజ్ ఉన్న క్యారెక్టరే. కాకపోతే తనకి అలా ఎక్కువ సీన్స్ ఏం పెట్టకుండా లైక్ ఓకే. ఓకే పర్ఫార్మెన్స్. సాయి కుమార్ ఈస్ ఎ లెజెండరీ యాక్టర్ కాబట్టి సో, మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాము. సో, ఓకే. అండ్ తర్వాత నరేష్ గారిది ఎందుకో నాకు కామెడీ కొంచెం సెట్ అవ్వలేదనిపించింది. అండ్ అంటే తనతో ట్రై చేసిన కామెడీస్ అంత కొన్ని దగ్గర వర్కౌట్ అయింది గానీ, అన్ని దగ్గర వర్కౌట్ అవ్వలేదనిపించింది. అండ్ కామ్లీ జెఠ్మలాని యాక్చువల్‌గా తన కమ్‌బ్యాక్ అన్నారు. బట్ తనతోని సీన్స్ ఎక్కువ లేవు. నేను షాక్ అయ్యాను. కామ్లీ జెఠ్మలాని ఎక్స్‌పెక్ట్ చేశాను. తనతో కొంచెం అట్‌లీస్ట్ కొంచెం కొన్ని సీన్స్ ఉంటాయేమో అని. తనతోనేం సీన్స్ ఏం లేవు తనయి. తన స్క్రీన్ అపియరెన్స్ చాలా తక్కువుంది. అండ్ దట్ టూ తను వాకింగే ఉంది ఎక్కువలో గానీ, తన అంటూ ఒక ఐ మీన్ ఒక 2, 3 సీన్‌లు పడతాయేమో అనుకుంటే సీన్స్ అయితే ఏం పడలేదు. సో, మళ్ళెందుకు తనని ఆ రోల్‌కి తీసుకున్నారో మళ్ళీ తెలీదు. అండ్ మ్యూజిక్ ఓకే. మ్యూజిక్ బానే ఉంది. ఎనర్జీ అంటే మాస్ మూవీస్‌కి లైక్ మ్యూజిక్ అనేది హైలో ఉండాలి. అలానే ఉంది. 2, 3 పాటలు బానే అనిపిచ్చాయి. అండ్ ఎస్పెషల్లీ లొకేషన్స్ కేరళని చాలా బాగా చూపిచ్చారు. కొన్ని లొకేషన్స్ చాలా బాగా అనిపిచ్చాయి. మంచిగా కవర్ చేశారు. అండ్ ఫైనల్లీ మూవీ అయితే ఓకే. మూవీ అయితే ఓకే. ఇట్స్ నాట్ ఐ మీన్ నేను బ్యాడ్ ఏమనను. ఎందుకంటే మసాలా మూవీ మనకి ఎంటర్‌టైన్‌మెంట్ కావాలనుకుంటే డెఫినిట్‌గా వాచ్ చేయొచ్చు మూవీని. సో, వాచ్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ నాకు వన్ పాయింట్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను మళ్ళీ. కిరణ్ బొవరం గారు మీరు ఇలానే యాక్ట్ చేయండి. హ్మ్. స్టోరీలో బట్ మీరు ఈ స్టోరీలో ఇంకొక స్ట్రాంగ్ పాయింట్‌తో రండి. అండ్ ఇలాంటి క్యారెక్టర్ ప్లస్ ఆ స్టోరీలో స్ట్రాంగ్ ఉంటే మీరు నెక్స్ట్ లెవెల్ ఇంకా. ఎందుకంటే మీ పెర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది నాకు. సో, అంటే చాలా డేస్ తర్వాత మిమ్మల్ని అలా చాలా డేస్ కదా కాదు. అంటే మీలో ఒక ఈజ్ ఉంది. అది బయటకొచ్చింది. సో, సూపర్ అనిపించింది. సో, ఫైనల్లీ గైస్ మూవీ అయితే ఓ ఎంటర్‌టైన్‌మెంట్ మాస్ మసాలా మూవీ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ గో అండ్ వాచ్ ద మూవీ. ఓకే. వాచ్ ఇట్ ఇన్ థియేటర్ గైస్. ఆ ఫీల్ భలే అనిపిస్తది. సో, అది గైస్. సో, దట్స్ ఆల్. అది మూవీ గురించి, 'కే ర్యాంప్' గురించి. మనకు ఇంకొక వీడియో ఉంది. తెలుసా కథ గురించి కూడా చేయాలి. చేస్తాను అది కూడా రివ్యూ పెడతాను. సో, గైస్ అది గైస్. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇది ఈ వీడియో గురించి. అండ్ 'కే ర్యాంప్' మూవీ యూ కెన్ వాచ్. ఓకే. సో, అంతే గైస్. సో, అండ్ గైస్ ప్లీజ్ వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. లైక్ చేయండి వీడియోని కూడా. లైక్స్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి మీకు నచ్చితే గనక. సో, ఇంకొంచెం నాకు ఒక సపోర్ట్ అవుతుంది. అండ్ నేను కూడా కొన్ని చేంజెస్ చేసుకొని ఇంకా బాగా రివ్యూస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ యాహ్! దట్స్ ఆల్ గైస్. థ్యాంక్ యూ. సో, మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ వద్దాం. టిల్ ద టైమ్ దిస్ ఈస్ భాను సైనింగ్ ఆఫ్. బాయ్.